హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తినగా వేపాకు కూడా తీయగా అనిపిస్తుందన్నట్లుగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కూడా మొదట్లో అంతగా నచ్చకపోయినా టాస్కులతో ఆసక్తికరంగా మారుతుంది. నిన్నటికి నిన్న బిగ్ బాస్ హౌస్ లో సినిమాల్లో స్టైల్ స్టంట్స్ జరిగాయి. ఎప్పటిలాగానే నాగమణికంట తన నాటక విశ్వరూపం చూపించేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రభావతి 2.0 పేరిట బిగ్ బాస్ ఓ టాస్క్ ను నిర్వహించాడు. ప్రభావతి అని పెద్ద కోడి బొమ్మ పెట్టాడు. ఆ కోడి గుడ్లు పొదుగుతుంది. 2 క్లాన్స్ కి సంబంధించిన సభ్యులు ఆ గుడ్లను ఏరుకొని దాచుకోవాలి. అవతల క్లాన్ కి సంబంధించిన సభ్యులు గుడ్లను దొంగలించొచ్చు. వాటిని కాపాడుకునే బాధ్యత సభ్యులదే. అయితే ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ అందరూ బాగా ఆడతారు. టాస్క్ కింగ్ గా పిలువబడే నిఖిల్ మరోసారి తన సత్తా చాటి అత్యధిక గుడ్లను పోగు చేసుకున్నాడు. ఆయన క్లాన్ కి సంబంధించిన వాళ్ళు కూడా బాగానే ఆడారు. మొత్తానికి నిఖిల్ లీడర్షిప్ బాగుంది. అదంతా పక్కన పెడితే గుడ్లను పోగు చేసుకునే క్రమంలో నిఖిల్ మణికంఠని విసిరి అవతల పడేస్తాడు. మణికంఠ తల నేలకు తగిలి కుప్పగోలిపోయాడు. నిఖిల్ ఇది గమనించకుండా మణికంఠ దగ్గర ఉన్న గుడ్లను మొత్తం పోగు చేసుకుంటాడు. అందరూ టాస్క్ ఆడడంలో బిజీగా ఉండడం వల్ల కుప్పకూలిపోయిన మణికంఠను పట్టించుకోరు. ఆ సమయంలో యష్మి గమనిస్తుంది. వెంటనే మణికంఠ దగ్గరకు వెళ్లి అభయ్ను పిలుస్తుంది. అభయ్ గేమ్ ని బిగ్ బాస్ కి చెప్పి ఆపిస్తాడు. ఆ తర్వాత మణికంఠ కోలుకున్నాక గేమ్ ఆడేందుకు వస్తాడు. అప్పుడు అభయ్ నీ పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు, కాసేపు గేమ్ కి దూరంగా ఉండు అని అంటాడు. అప్పుడు మణికంఠ హౌస్ లోపలికి వెళ్లి గోడబొక్కలో తలదూర్చి ఏడుస్తూ ఉంటాడు. అభయ్ అతన్ని సముదాయించేందుకు దగ్గరకు రాగా నేను గేమ్ ఆడాలి, బిగ్ బాస్ షో గెలవాలి, అప్పుడే నా భార్య నా బిడ్డ నా దగ్గరకు వస్తారు అంటూ నాటకాలు ప్రారంభించేశాడు. నీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, గేమ్ ఆడకురా అని చెప్పినందుకు దానిని పెద్దది చేసి ఎమోషనల్ డ్రామా ఆడాలని అనుకుంటాడు మణికంఠ. భార్య మీద అంత ప్రేమ ఉన్నటువంటి మణికంఠ హౌస్ లో లేడీ కంటెస్టెంట్స్ తో హగ్గులు ఇప్పించుకుంటాడు, ముద్దులు పెట్టించుకుంటాడు, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తాడు. మళ్ళీ అకస్మాత్తుగా భార్య బిడ్డ గుర్తుకు వచ్చి నాటకాలు చేస్తాడు. మణికంఠ దృష్టిలో జనాలు ఎలా కనిపిస్తున్నారో అసలు. మొదటి వారం మొత్తం ఈ డ్రామా ఆడుకుంటూ నెట్టుకొచ్చారు. రెండో వారంలో అయితే పర్వాలేదు, తనని తాను మెరుగుపరుచుకున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ మూడవ వారంలో మళ్ళీ అదే తరహా డ్రామాలు మొదలు పెట్టాడు. అలాగే కనుక ఇతను కొనసాగితే 5 వారాల్లోపు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.